బాగున్నారా సార్? ఫైన్, బాగున్నాను. హాట్ గా ఉన్నారు అంతా. ప్రెస్ మీట్లు మీరే కనపడుతున్నారు ఏంటి ప్రెస్ మీట్లు ఎక్కువ? పాపాలు, నేరాలు, ఘోరాలు అడ్డగోలుగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో తప్పదు, ప్రతిపక్ష పాత్ర ఎక్కువగా ఉంటుంది. తప్పదు. పేర్ని నానిని ప్రముఖ కాపు నాయకుడిగా చూడాలా, లేక కులాలు లేని నాయకుడిగా చూడాలా? జన్మతా కాపే కానీ కాపుగా మంత్రి పార్థసారథి పార్టీ నుంచి వెళ్ళిపోవటానికి, అలాగే పార్థసారథికి మినిస్ట్రీ ఇవ్వకపోవటానికి మీరు కొడాలి నాని గారే కారణం చెప్తూ ఉంటారు. నిజంగా కొడాలి నానికి, పేరు నానికి చంద్రబాబు చాలా హుందాగా వ్యవహరించారు అని అన్నారు ఒకప్పుడు. అదే మాట మీద ఉన్నారా, లేదా ఇప్పుడు మాట మీరు వినలేదా? మీరు కూడా ఆడెవడో పక్కదారి మాటలు మాట్లాడినట్టు మీరు అర్థం చేసుకోండి. వద్దులేదరా, మనకి టార్గెట్, పొలిటికల్ టార్గెట్ పేరు నానిగాడు. ఆయన ఏంటి లోపల అందరూ కోర్టు పూర్తి కాకపోతే సన్యాసం తీసుకుంటా అన్నారు. అది కోర్టు పూర్తి కాలేదు, మీరు సన్యాసం తీసుకోలేదు. దీని గురించి పేరు నాని అనేవాడు బందర్ పోర్టు గురించి ఆలోచన చేసింది. బందర్ పోర్టుని రికార్డెడ్గా నేను ప్రతిదీ రికార్డు చూపిస్తాను. సార్, 2014 ఎన్నికల్లో నాకు 75 లక్షల అప్పులు ఉన్నాయి, నేను పోటీ చేయలేను అని చెప్పి మళ్ళీ అందరూ ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి పోటీ చేసి ఓడిపోయారు. ఓడితే ఏంటంటున్నా? ఓడితే తప్ప అంటున్నా. గెలిచినవాడు పోటుగాడు కాదు, ఓడిపోయినాడేమో ఏదో కాదు. మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కదా రాజకీయంలో. మీ అబ్బాయి నుండి తీసుకొచ్చారు. మా అబ్బాయిని తీసుకురాలి, ఆయన వచ్చాడు, చెప్పాం వద్దని.